ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా ముచ్చుమర్రి 9 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదివే చిన్న బుజ్జి ఈరోజు 5 రోజులైంది. ఆదివారం కనిపించకుండా పోయింది. ఆ ముగ్గురు దొరికారట. నిన్నంతా బ్రేకింగ్లే. రేప్ చేసి చంపేసి ఒక సంచిలో దూర్చి రాళ్ళన్నీ వేసి ఆ పెద్ద కాలువలో పడేసామని నేనంతా అవే బ్రేకింగ్లే. కానీ ఎస్పీ బాలిక మృతదేహం దొరికితే మాత్రం వివరాలన్నీ చెప్తాము అంటున్నారు. బాలిక మృతదేహం ఇప్పటికీ దొరకలే. నిన్న గాలిచ్చారంట, ఈరోజు గాలిస్తున్నారంట. ఆదివారం జరిగింది, నిన్నటి వరకు పట్టించుకోలే. ఇంకా నిన్న ఎతకడం మొదలెట్టారు, ఈరోజు ఎదుగుతున్నారంట. 5 రోజులు అక్కడేమో నీటి కుక్కలు తిరుగుతున్నాయంట. పెద్ద కాలం అది. ఆ నీటి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పి అక్కడ వాళ్ళే చెబుతున్నారు. ఏమో పరిస్థితి ఏందో తెలియదు. ఒళ్ళు ఏమంటారు, గగులు పడుతుంది ఇవన్నీ కనుక తలుచుకుంటుండే. 5 సంవత్సరాల పాప, సారీ 5వ తరగతి చదివే 9 సంవత్సరాల పాప. 9 సంవత్సరాల పాప. ఎక్కడో విన్నాం మనం ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంత పసికందు మీద ఇంత దారుణం జరగడం. 5 సంవత్సరాల పసికందు మీద వాళ్ళ తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో కూతురు ఉంది, జ్యోతినా ఏదో పేరు చెప్పాడు. పేర్లు ఎందుకు లేని మనం చెప్పడం, కానీ పోనీ ఒక పాప పేరుంది. వాళ్ళు ఇంకో కొడుకు చిన్నోడు ఉన్నాడట. 2 కూతుర్లు ఒక కొడుకు ఏమో అట. అదిగో పాపకి ఇట్లా అయిపోయింది. ఇంకో పాప ఇంకో కొడుకు అట. యువా టీవీ వేదిక మీద నుంచి మేము ఆ తల్లిదండ్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన 2 పిల్లలు ఉన్నారు చూడండి, ఆ 2 పిల్లలకు ప్రతిరోజు చెప్పి పెంచండి. ఇది ఒక దుర్మార్గమైన సమాజం, నీచులు నికృష్టులు ఉన్న సమాజం అని చెప్పండి. దుర్మార్గులు, నీచులు, నికృష్టులు ఉన్న సమాజం అని చెప్పండి. ఆదర్శాలు, విలువలు, మంచి మానవత్వం మీకు తిండి పెట్టవు, మీ బతుకులకు విలువివ్వవు. మిమ్మల్ని 3 కాదు 30 మంది ఏమైనా చేసినా ఈ పేదరికంలో ఇలా నిరుపేదలుగా కూలీలుగా బతికిన నాళ్ళు మన బతుకులకు విలువ లేదు అని చెప్పి రోజు చెప్పి పెంచండి. 9 సంవత్సరాల పాప, 5వ తరగతి చదివే పాపను ఎంత దారుణంగా ఒడిగట్టి ఆ కాలువలో పడేస్తే కనీసం ఒక్కరంటే ఒక్కరు స్పందించని విధానాన్ని రోజు మీ పిల్లలకు చెప్పి పెంచండి. ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు. సినిమాలలో విపరీతమైన నటించే సినిమా హీరోలు అనబడే ఈ ఎదవల దగ్గర నుంచి మొదలు పెడితే సోషల్ మీడియాలో రోజుకు 1 పోస్టు, 2 పోస్టులు, 10 పోస్టులు, 1 కామెంట్, 2 కామెంట్లు, 50 కామెంట్లు పెట్టే అటువంటివి పెట్టే ఎదవల వరకు కూడా 9 సంవత్సరాల పాప ఇంత కృత్యానికి బలైపోతే ఒక కన్నీటి చుక్క గార్చుకుంటూ 1 పోస్టు పెట్టలే, 1 కమెంట్ రాయలే. ఆ కుటుంబాన్ని పరామర్శించేవాడే కరువైపోయారు. ఈ అన్ని విషయాలు రోజు చెప్పి పెంచండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా జీవితం అంతా కసిని నింపుకొని బతికి వాళ్ళకి చెప్పండి. జీవితం అంతా కసిని నింపుకొని బ్రతకాలి. డబ్బులు ఉండాలి, కులబలం ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండింటే మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒక్కరంటే ఒక్కరు వాళ్ళ తరపున, 1 మహిళా సంఘం లేదు, 1 మీడియా లేదు, 1 పత్రికలో కాసింత పెద్ద కిడ్డింగ్ పెట్టి రాసిన వాళ్ళు లేరు. 1 సినిమా వాడు అయ్యో ఇట్లా జరిగింది కదా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు లేరు. 1 మహిళ ఫేస్బుక్లో అయ్యో ఈ పాపకి ఇలా అయిందని చెప్పి పెట్టిన వాళ్ళు రోజు ఇప్పటికీ నిన్న ఇంత ఘోరం జరిగింది అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి కూడా కుప్పలు పోస్టులు పెట్టేవాళ్ళు, వీడియోలు పెట్టేవాళ్ళు ఏంటివేంటివో మీద పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనకు దగ్గరగా 9 ఏళ్ళు 5వ తరగతి చదివే బాలిక ఇంత కృత్యానికి బలైపోతే ఒక్కరంటే ఒక్కరు స్పందించలే. ఇటువంటి నీచులు నికృష్టుల సమాజం అని చెప్పి పెంచండి. ఇంకో కూతురు కొడుకు ఉన్నాడు కదా, వాళ్ళకు చెప్పండి. ఆదర్శాలు మీ జీవితంలో వద్దని చెప్పండి. విలువలని మాట వద్దని చెప్పి పెంచండి. తిండి పెట్టవు, గుర్తింపు ఇవ్వవు. ఇంకొకరి మీద 3 కాదు 30 మంది తెగబడ్డా అంతే.
మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు, ఇది నిజం. అదే విషయం చెప్పి పెంచండి, అదే విషయం చెప్పి పెంచండి. అన్యాయమా, అక్రమమా, దుర్మార్గమా కాదు, కసిని చెప్పి పెంచండి. గుర్తింపు కావాలి, డబ్బులు సంపాదించాలి. ఈ సమాజంలో బలుపు ఉన్నోడికే, డబ్బులు ఉన్నోడికే, పలుకుబడి ఉన్నోందే వాడే గౌరవప్రదంగా జీవించగలుగుతాడు. నీతులు బయటకు చెప్పే మనుషులు కూడా అటువంటి వాళ్ళకే మద్దతు ఇస్తారు. మనిషి అత్యంత దుర్మార్గుడు అని చెప్పండి, ఈ సమాజం దుర్మార్గమైనదని చెప్పండి. చెప్పి రోజు అవే చెప్పి పెంచండి. ఈ పాప ఫోటో మీ ఇంట్లో నడింట్లో పైనుంచి కింద వరకు గోడకంతా ఒక పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టండి. చెప్పి ఇప్పుడు నీచులు ఎవరూ స్పందించలేరు చూడు, వాళ్ళందరి గురించి రోజు చెప్పి పెంచండి, రోజు చెప్పి పెంచండి. మీరు ఎక్కడైతే ఉన్నారో ఎవరైనా అక్కడే ఆగిపోతే, అటువంటి దుర్లభమైన జీవితం దగ్గర ఆగిపోతే ఎవడు దేకడని చెప్పండి. జనానికి అంత ఓపిక లేదు. వాళ్ళు రకరకాలుగా అబ్బో చాలా ఎదిగిపోయిండు మనిషిని చెప్పండి. మానవత్వము, హ్యుమానిటీ ఇవి కూడా రెడీమేడ్ పదాలని చెప్పండి. ఇవి కూడా రెడీమేడ్ పదాలు. దీని మీద కనుక ఎవడో హీరో ట్వీట్ చేస్తే, ఎవడో పెద్దోడు ట్వీట్ చేస్తే అప్పుడు మాత్రమే మేము స్పందిస్తాం. సినిమా వాళ్ళు ఇంకోడు ఆ సెన్సేషన్ కావాలి మాకు, అప్పుడు మేము రెడీమేడ్గా ఎక్కడ లేని మానవత్వాన్ని ఒంటికి ఎక్కించుకొని అప్పుడు మేము స్పందిస్తామని చెప్పి, అటువంటి నీచులతో సమాజం ఉందని చెప్పండి. అటువంటి కదలిక రావాలి అన్న, కదలిక తెప్పించే పరిస్థితుల్లో మీరు ఉండాలి. మన ఇంటి ఆడబిడ్డ ఈ విధంగా బలైపోయినా కూడా ఓదార్పు కూడా దక్కలేదని చెప్పి పెంచండి. ఇవన్నీ చెప్పి పెంచండి. ఈ దారుణం గురించి రోజు చెప్పండి. దాచిపెట్టాల్సిన అక్కర్లేదు. దుర్లభమైనటువంటి పరిస్థితి. 5వ తరగతి చదివే పాప, 9 సంవత్సరాల బుజ్జి, ఇంత అసలు ఏం మనుషులు, ఎంత దారుణం. ఆ పాప మృతదేహం దొరకపోతే అయిపోయి కథం. ఇంకా దీని గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎవడేం స్పందించాల్సిన అక్కర్లేదు. మృతదేహం దొరికితే వివరాలు చెబుతాడంట ఎస్పీ. దొరకపోతే ఇంక 2 రోజులు ఎత్తికినా 3 రోజులు ఎత్తికినా మర్చిపోతారు. నిన్న జరిగితే ఇప్పటి వరకు చలనం లేదంటున్నా, ఒక్క పత్రికలో వార్త లేదంటున్నా, ఒక్క టీవీలో దాని మీద బ్రేకింగ్ లేవంటున్నా, ఒక్క సినిమా వాడు కూడా దాని మీద ఒక ట్వీట్ లేదంటున్నా, ఒక్కరు కూడా సోషల్ మీడియాలో దాని మీద ఒక పోస్ట్ పెట్టిన పాపాన పోలేదంటున్నా, ఒక్కరు కూడా కాసింత బాధను కూడా వ్యక్తపరిచిన ఆ మనిషే లేడంటున్నా. ఇక 2 రోజుల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకుంటాడు. అందుకే చెబుతున్నా, మీ పాపను కోల్పోయిన మీ కుటుంబానికి మేము చాలా 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 పెయిన్ఫుల్గానే సానుభూతి అనే పదం కూడా అసలు కాంట్ డిఫైన్. ధైర్యంగా ఉండండి అని చెప్పడం తప్ప. కానీ మిగిలిన 2 పిల్లల్ని మాత్రం ఇప్పుడు మేము చెప్పిన అన్ని విషయాలు నూరి పోసి పెంచండి.